ఈ మూవీ ఈ టైంకి రిలీజ్ చేయడానికి నా వెనక ఎంతోమంది మా డైరెక్టర్ గారి దగ్గర నుంచి టెక్నీషియన్స్ వరకు అందరూ రాత్రి పగళ్ళు చాలా ఎక్కువగా కష్టపడ్డారు. బట్ మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్టు అనుకున్న టైంకి, అంటే బేసికల్లీ ఈ టైంకే రిలీజ్ చేద్దామని పక్కా ప్లాన్. సౌండ్ వినపడుతుందా అందరికీ? ప్లీజ్ ఇంక్లూజ్ సౌండ్ అంట. ఓకే, సౌండ్ బాగానే ఉంది. సో కరెక్ట్ టైంకి రిలీజ్ చేద్దామని చాలా నా వెనక క్రూ కానీ మా డిపార్ట్మెంట్ అందరూ కూడా చాలా రాత్రి పగళ్ళు బాగా కష్టపడ్డాం. నా వెనక చాలామంది కూడా ఉండి నన్ను నడిపారు. వాళ్ళందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు. సో కాకపోతే నా మూవీ గురించి ఒక బిగ్ న్యూస్ అండ్ బ్రేకింగ్ న్యూస్. ఈసీ ఆర్డర్స్ ఇవ్వటం జరిగిందనమాట కొన్ని ప్రత్యేకమైనటువంటి సినిమాలకి. సో ఈ అంటే నేను తీసింది ఒక బయోపిక్కి సంబంధించి కేటగిరీకో లేకపోతే ఇంకే కేటగిరీకి సంబంధించింది అయితే దాన్ని రివీల్ చేయదలుచుకోలేదు. బట్ నేను ఎవరికి అక్కడ సెన్సార్ బోర్డు వాళ్ళకి మాత్రం నేను పూర్తిగా నా మూవీకి సంబంధించినటువంటి సినాప్స్ కానీ నేను కూడా వెళ్ళి పూర్తిగా నేను మాట్లాడటం జరిగింది, వివరించడం జరిగింది. బట్ సెక్షన్ 26(1) ఆర్టికల్ 51 ప్రకారం ఎలక్షన్స్కి ముందు, బిఫోర్ ఎలక్షన్స్కి ముందు ఇలాంటి సినిమాస్ కానీ ఇలాంటి యాడ్స్కి సంబంధించి కానీ లేకపోతే పబ్లిసిటీ వైజ్ సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ కానీ ఏవి కూడా సినిమాలో ప్రొజెక్ట్ అవ్వకూడదు అనేది రూల్ అయితే ఉందని. అంటే నాకు బేసికల్లీ ఇలా ఉంటుందని, అంటే బిఫోర్ ఎలక్షన్స్కి ముందు కొన్ని రోజులు మాత్రమే ఉంటుందని తెలుసు కానీ మొత్తానికే ఇలా ఉంటుందని తెలీదు. సో ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి, బ్యాడ్ అనుకోను, బట్ గుడ్ అనుకుంటాను. సో ఇక పైనుంచి నాకు ఇంకొంచెం నీ మూవీ ఆహాకి ఇవ్వన్నా, ఆహాకి ఇచ్చేనా? ఇచ్చేస్తాను భయ్య. రిలీజ్ అయ్యాక డెఫినెట్లీ మీ అందరి సహాయ సహకారం నాకు ఎప్పుడు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే, ఇక పైనుంచి కొంచెం పబ్లిసిటీ చేసుకోవడానికి టైం దొరికింది అనుకుంటా ఉంటాను. సో నేను పెట్టిన ప్రతి పోస్ట్ని మీ అందరు లైక్ చేయండి. మీ సినిమాగా మీరు దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొంత బాధే, బట్ ఏది జరిగినా మన మంచికే. సో ఇక పైనుంచి ఇప్పటివరకు మీరు ఎలా ప్రోత్సహించారో అలానే నాతో పాటు నా సినిమాను కూడా ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. అండ్ ఇంకొక విషయం, ఇది స్ట్రాంగ్గా చెప్పాలనుకుంటున్నాను, కొంచెం స్ట్రాంగ్గానే. నాకెవ్వరు డబ్బులు ఇచ్చి ఈ సినిమాని చేయమని చెప్పలేదు. నా డబ్బులతో నేను చేస్తున్నటువంటి సినిమా. కరెక్షన్. ఇది సినిమా మీద ప్యాషన్తో సినిమా కోసమే బతకాలనుకున్న ఒక నటుడుగా నేను తీసుకున్నటువంటి ఒక నిర్ణయం. సో దీన్ని గౌరవిస్తారని మన దాంట్లో చాలామంది తెలుసు. ఇక కొన్ని మీరు అర్థం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకేనా, ఆల్ ది బెస్ట్. చాలా కామెంట్స్ వస్తూ ఉన్నాయి. ఆయన మూవీ నేమ్ కేసీఆర్, కేశవ చంద్ర రమావత్. సో మూవీ నేమ్ ఏమి, ఇంకా మీలో ఉన్న ఫైర్ బయటికి రావాలి. ఫైర్ మొన్ననే అయిపోయింది భయ, దీపావళికి మొత్తం ఫైర్ ఇదైపోయింది. సమస్య చేత నమస్తే అందరికీ. అయ్యయ్యో నేను ఇంత దారుణంగా ఉన్నానే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అండ్ రాకేష్ గారి ఇన్స్టా ఫ్యాన్స్ అందరికీ కూడా హాయ్ అండ్ హ్యాపీ దివాళీ చెప్పు. అదే చెప్తున్నానండి, ఏంటి మీరు? అందరికీ హాయ్, హ్యాపీ దివాళీ అండ్ సేఫ్ దివాళీ. పటాకులు బాగా కలుసుకోరి కానీ జాగ్రత్తగా ఉండురి. రాకేష్ గారు చెప్పినట్టు సినిమా కొంచెం లేట్ అవ్వచ్చు కానీ వచ్చుడు మాత్రం పక్కా వస్తుంది, గట్టిగా వస్తుంది. నా నమ్మకం ఏంటంటే చాలా తక్కువ టైంలో సినిమా తీసినాము. కొంచెం ప్రమోషన్స్కి కూడా టైం లేకుండే. మేబీ దాని గురించే దేవుడు ఈ రకంగా చేసిండేమో. ఏదైనా కూడా మన మంచికే అంతా. సో చూస్తున్న వాళ్ళందరూ కూడా మంచిగా ఆదరిస్తారు అని, గట్టిగా చేరదీస్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ మెసేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హాయ్ హాయ్ హాయ్. అందరు బాగున్నారా? మీరు అందరు బాగుండాలి, బాగుంటారు అని అనుకుంటాము. ఇంకేమైనా మాట్లాడతారా సార్? ఇంకా అంతే, చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్ చెప్పాము, వాళ్ళు చూసుకుంటారు.
సైన్యం మీరు, ఆ? ఆర్మీ ఆర్మీ. ఆర్మీ సైన్యం ఈ పదాలు వినడానికి బాగుంటాయి. సో మరొకసారి మా ఇద్దరి తరపున మర్చిపోయా, మాకు ఇది పెళ్ళైన తర్వాత మొదటి దీపావళి. దీపావళి. సో ఈ దీపావళి ఇలానే అందరి లైఫ్లో కాంతులతో చక్కగా హ్యాపీగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ దీపావళి. థ్యాంక్ యూ. దీనికోసం లైవ్లో కనిపించడానికి మేకప్ వేసుకొని వచ్చావా? మేకపా ఏమండి, చూసేటోళ్ళు అందరు నిజంగా నవ్వుతారండి మేకప్ ఉంది అంటే. నేను మా పాపని పక్కన వేసుకొని దాన్ని పడుకోబెట్టి నేను కూడా పడుకొని నిద్రలో లేచి వచ్చి నేను గొంతిని. అవునా? ఓకే. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్.